ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. ఈయన ఒక మాట కాదు, ఈ పేరు కాదు ఒక బ్రాండ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చలనచిత్ర పరిశ్రమలకు ఆయనకు ఒక ప్రత్యేక స్థానం. అయితే ఆయన మరణం తర్వాత సాంస్కృతికంగాను, అదేవిధంగా సంగీతంగాను ఆయనను గుర్తు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం రవీంద్ర భారతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది తెలంగాణ వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చెప్పి పెద్ద వివాదమే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి గాడిచెర్ల ఫౌండేషన్, అదేవిధంగా గ్రంథాలయ సంబంధించినటువంటి చైర్మన్ కల్కుర చంద్రశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మనం బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని వ్యతిరేకించడాన్ని ఎలా చూడాలి తెలంగాణలో? కండువా లేనిదే గడప దాటని వాడు ఎవడయ్యా వాడు, వాడే మన తెలుగువాడు. పంచపక్ష పరమాన్నాలున్న గోంగూర కొరకు గుటకలు వేసేవాడు ఎవడయ్యా వాడు, మన తెలుగువాడు అని తెలంగాణ కవి సీనారె గారు తెలుగును గురించి చెప్పారు. అది మొత్తం 7 కోట్ల తెలుగు ప్రజలకు సంబంధించిన వ్యవహారము. ఒక తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్, రాయలసీమ సర్కారుని కాదు, మొత్తం తెలుగు ప్రజలకు సంబంధించిన అలాగే బాలసుబ్రహ్మణ్యం కూడా ఒక గొప్ప తెలుగు కళాకారుడు. తెలుగే కాదు, కన్నడ, తమిళ, ఇతర భాషల్లో కూడా ఆయన పాడాడు. ఒక విశేషం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఆయన తెలుగువాడైనప్పటికీ తమిళనాడు ప్రభుత్వము బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు వాళ్ళకి సకల గౌరవ మర్యాదలతో వాళ్ళు శవ సంస్కారం చేయించారు. ప్రభుత్వ మర్యాదలతో వాళ్ళకి శవ సంస్కారాలు చేయించారు. ఇతరులు మన వాళ్ళని అంత గౌరవిస్తున్నప్పుడు మనము వాళ్ళ ఒక విగ్రహం పెట్టడానికి మనం తిరస్కరించడం చాలా పొరపాటు. పోతనది ఆంధ్ర మహాభారతం, భాగవతం పోతన రాసిన, ఆయన తెలంగాణ వాడైనప్పటికీ ఈ రోజుకి మొత్తం తెలుగు భాషలు ఎక్కడ ఉందో అక్కడంతా పోతన భాగవతాన్ని ఆంధ్ర మహాభాగవతముగానే మనం పరిగణిస్తున్నాం. అట్లా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను గురించి క్షుల్లకమైన ఆలోచన రావడము, ఇది మనం జాతి ఐక్యత కావాలనుకుంటున్నాం, కానీ తెలుగు జాతి కూడా ఐక్యత లేకపోతే ఇది ఎలా? ఇది మనము తెలుగు వాళ్ళు మద్రాసు నుండి కొట్లాడి విడి వచ్చాము. అయినా అక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సంఘంగానే ఈనాటికే ఉంది. అదే హైదరాబాదులో అది తెలంగాణ మహిళా సంఘం అయింది. ఇటువంటి చిల్లర విషయాలని మనకు ఆలోచన ఎట్లా వస్తుందో ఏమో, విశాలమైన విచారాల గురించి ఆలోచించాలి. కృష్ణా గోదావరి నీళ్లు, తుంగభద్ర నీళ్లు 2 రాష్ట్రాలకు పారుతుంది. తెలుగు కర్ణాటకలో కూడా ఉంది, అట్లా మహారాష్ట్రలో కూడా ఉంది, అన్ని రాష్ట్రాలకు పారుతూ ఉంది. ఆ నీళ్లు మనం తాగినట్లే ఈ భాషను కూడా ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, ఇతర దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఎట్లా ఉన్నారో, వాళ్ళు ఎట్లా గౌరవిస్తున్నారో మన తెలంగాణ కవులని మనం కూడా అట్లనే. దాశరథి గారు చెప్పగా నేను విన్నాను, అది తెలుగు కాదు ఆంధ్ర అని ఉండాలా. ఎందుకంటే తెలుగు అన్నప్పుడు వరుసలో ఆఖరిన వస్తుంది, ఆంధ్ర అని వస్తే ఆసాం కంటే ముందు వస్తుంది మన భాష. ఆంధ్ర అనేదే మనకు ఉండాలి అని మన అంత గొప్ప ఆయన ఆస్థాన విద్వాంసుడు, ఆఖరి ఆస్థాన విద్వాంసుడు ఆయన దాశరథి గారు చెప్పారు. అటువంటి విశాల మనోభావం ఈ పరిపాలకుల్లో ఉండాలి, జనాల్లో కూడా ఉండాలి. వీళ్ళని ఈరోజు ఘంటసాల జయంతి. ఘంటసాల భగవద్గీతను ప్రపంచమంతా మన్నిస్తూ ఉంది. అర్థం కాకపోయినా అమెరికాలో దేవాలయాల్లో పెడుతున్నారు. అక్కడి వాళ్ళు వచ్చి వింటున్నారు. ఎందుకు? సంగీతానికే ఒక భాష ఉంది. బాలసుబ్రహ్మణ్యం సంగీతానికి ఒక భాష ఉంది. మీరు చెప్పండి, సంగీతానికి, కళకు, కళాకారులకి ఈ ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు ఇవన్నీ ఉంటాయా? ఇవి అది సంస్కృత శ్లోకం ఉంది, రాజుకి తన రాజ్యంలో, అయితే పండితునికి సర్వత్రా
సర్వత పూజ్యతే పండిత. పండితుడు అనేవాడు అన్ని ఊర్లలో, అదే చెప్పాను ఇంతకుముందు, కన్నడలో ఎదెతుంబి ಹಾಡುವೆನು అని పాడినాడు. ఇదే ఇక్కడ పాడతా తీయగా అని తెలుగులో వేసిన బాలసుబ్రహ్మణ్యం కార్యక్రమము ఎదెతుంబి ಹಾಡುವೆను అని కన్నడలో వేశారు. కెనరా బ్యాంక్ వాళ్ళు స్పాన్సర్ చేశారు అది. అట్లా కళాకారులకి, కళకి, సాహిత్యానికి ఎవరైనా కానీ, ఏ ఊరు వాళ్ళైనా కానీ, ఆయన కాశీలో హిందుస్థానీ సంగీత హుస్సేన్, ఏం హుస్సేన్ ఆయన, బిస్మిల్లా ఖాను అమెరికా వాళ్ళు పిలిచి, నీకు మన పౌరసత్వం ఇస్తాము, నీకు సకల సౌకర్యాలు ఇస్తాము అంటే, గంగా నదిని మీరు ఎక్కడ నాకు ఇస్తారా అని అడిగాడు. అటువంటి లతా మంగేష్కర్కి, ఎంఎస్ సుబ్బలక్ష్మికి భారతరత్న ఇచ్చినట్లే మన వాళ్ళకు కూడా భారతరత్న ఇవ్వాలా అని మనం పోరాడాలి, మనం అడగాలి, పోరాడాలి. దాని కొరకు వాళ్ళ కీర్తి ఇంకా ఇమ్మడించాలి అని పోరాడాలనే కానీ, ఈ చిన్న చిన్న విషయాలకి వాళ్ళు మనకొద్దు, వీళ్ళు మనకొద్దు, వాళ్ళు అక్కడి వాళ్ళు, వీళ్ళు ఇక్కడి వాళ్ళు, ఎక్కడి వాళ్ళు అయితేనే, మన రాజ్యాంగం గుర్తించేది ఒకటే పౌరసత్వం, ఇండియన్ సిటిజన్. రెండో సిటిజన్ లేదు. అమెరికాలో అయితే రెండో సిటిజన్షిప్ ఉంది, మన దగ్గర అది లేదు. అట్లా ఉన్నప్పుడు ఒక భాష ప్రపంచంలో 18వ స్థానం, మన దేశంలో 3వ స్థానం పొందిన ఒక భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని, దీన్ని ఎన్నెన్నో రకాలుగా పోరాడిన వాళ్ళ భాష. ఈ భాష వేరే వాళ్ళంత గౌరవిస్తున్నప్పుడు మన దగ్గర దానికి ప్రాంతీయ విభేదాలని పెట్టడము, ఇది పరిపాలకుల చిన్నతనం. సుబ్లేఖ సుధాకర్ మీద దాడి చేయడాన్ని, విగ్రహం పెట్టాలి, ఇక్కడ ఉండే కళకి మతాలు లేవు, కులాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు అని చెప్పినటువంటి సుబ్లేఖ సుధాకర్ మీద దాడి చేసే ప్రయత్నం చేయడం ఎట్లా చూడాలండి? ఇంతకుముందు ఆ విగ్రహాలు, మన ట్యాంక్ బండ్ పైన ఉన్న విగ్రహాల్లో 33 విగ్రహాలు ఉన్నాయి. 33లో 15, 16 ఆంధ్ర ప్రాంతం వాళ్ళది ఉన్నాయి. దాన్ని అట్లనే పడగొట్టినారు. దానికి టీజీ వెంకటేష్ పోయి అడ్డం వేస్తే ఆయన పైన దాడి చేశారు. ఈ అటువంటిదే ఇది. ఇంకొకటి, వీళ్ళకి అవసరమైతే తెలంగాణ నుండి ఇంకొక కవిని, ఇంకొక దాశరథి విగ్రహం అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, దాశరథి విగ్రహం పెట్టండి, సినారె విగ్రహం పెట్టండి. అంతేగాని ఇది పెట్టకూడదు, ఈయన ఈ ఊరువాడు కాదు, ఆ ఊరువాడు కాదు. అంటే మా తెలంగాణలో, తెలంగాణకు సంబంధించినటువంటి అందశ్రీ లాంటి వాళ్ళు, సినారి లాంటి వాళ్ళు, లేకపోతే ఇలా కలోజీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలని చాలా డిమాండ్ చేస్తున్నారు కదా. చేయండి, అది కూడా పెట్టండి. అసలు రవీంద్ర భారతి కేంద్ర ప్రభుత్వం సొమ్ముతో కట్టినది. రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి సందర్భంలో 1961లో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఒక కళాక్షేత్రాన్ని, ఒక కళాక్షేత్రాన్ని స్థాపించారు కేంద్ర ప్రభుత్వం. విద్య మరియు సాంస్కృతిక శాఖ వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చి, నెహ్రూ నాయకత్వం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో దాన్ని పెట్టాలని పెట్టారు. బెంగళూరులో రవీంద్ర కళాక్షేత్రాన్ని ఉంది, ఇక్కడ రవీంద్ర భారతి అని ఉంది. అది జాతీయ స్థాయి యొక్క ఐకాన్ అది. అక్కడ చూస్తే తెలంగాణది కాదు, అది జాతీయం అంటారు. జాతీయ స్థాయి సంస్థ. ఒక తెలంగాణది కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ది కాదు, ప్రతి రాష్ట్రంలో. ఆయన ఈరోజు సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ భవనానికి రవీంద్ర భారతి అనే పేరు, రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో. సాహిత్యంలో మొత్తం ఏషియాలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమానం పొందిన వ్యక్తి ఆయన పేరుతో దాన్ని పెట్టారు. సో ఇంత జరుగుతూ ఉన్నా ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందంటారు? ఇది ప్రభుత్వం కూడా ప్రజలే ఎమ్మడిపోవాలనే కానీ దానింతకు అది వ్యవహరించడం కష్టమవుతుంది కదా. దానికి రేవంత్ రెడ్డి పైనే రాళ్ళు విసురుతారో ఏమో. ఆ ప్రజల్లో ఈ మార్పు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కానీ ఇటువంటి ఆలోచనలు తెలంగాణ ప్రజలు, తెలంగాణ నవాబు కాంగ్రెస్ని బహిష్కరించినప్పుడు, నాయకులను ఇష్టానుసారంగా పీడించినప్పుడు
వాళ్ళు కర్నూలు, విజయవాడ, నాగపూర్లో పోయి క్యాంపులు వేశారు. కర్నూలు ఉడిపి హోటల్ అని ఉండేది, ఇప్పుడు మయూరి హైట్స్. అక్కడ వచ్చి క్యాంపు వేశారు. గడియారం రామకృష్ణ శర్మ గారు అక్కడ రేడియో స్టేషన్ పెట్టారు. విజయవాడలో వెంగళరావు నాయకత్వంలో ఒక క్యాంపు జరిగింది. నాగ్పూర్లో పివి నరసింహారావు నాయకత్వంలో ఇది జరిగింది. వాళ్ళ విమోచనకి, హైదరాబాద్ రాష్ట్ర విమోచన కొరకు పాటుపడినారు ఎదురవాళ్ళు. ఇంత చేసినప్పుడు ఈరోజు ఒక విగ్రహం పెట్టడానికి వీళ్ళు ఇంత అభ్యంతరం తెలుపుతూ ఉంటే, జాతీయ స్థాయిలో 14 భాషల్లో ఏమో పాడినాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యము 14 భాషల్లో పాడినాడు ఈ ఆయన దేశంలో. సంగీతం విన్న వాళ్ళు, ఆయన పాట విని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆయన విగ్రహాన్ని వ్యతిరేకించడానికి ఎట్లా చూడాలంటారు? దీన్ని దేశద్రోహంగా చూడాలి. దేశద్రోహం, భాషాద్రోహం, సంస్కృతికి ద్రోహం, ఇది మన సమాజానికి ద్రోహం. ముందు తరానికి మేము ఒక సన్మార్గాన్ని చూపించడం లేదు. ఏదో చిన్న భావాన్ని, సంకుచిత భావాన్ని మనం ముందు తరానికి చూపిస్తున్నాం. అంతేగాని విశాలమైన దృక్పథాన్ని, ఒక భారత జాతి, భారతదేశం అనే ఒక ఆలోచనని మనం ముందు తరానికి చూపించడం లేదు. సో ఫైనల్గా సూటిగా తెలంగాణలో ఈ విగ్రహాన్ని వ్యతిరేకించేటువంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి ఈ సంకుచిత భావాలని వదిలిపెట్టి, ఏదో రాష్ట్రం తీసుకున్నారు, తీసుకోండి, రాష్ట్రాన్ని పరిపాలించుకోండి, బాగా పరిపాలించు. హైదరాబాద్ నగరం మొత్తం దేశానిది. దానికి అన్ని సకల హంగులు కల్పించింది ఆంధ్ర నాయకులే. అయినా మీరు అనుభవిస్తున్నారు. దాంట్లో ఒక ఇంత భాగం కూడా మనకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. పోనీ అయినా ఇద్దడితో దీన్ని సాల్వ్ చేసి మీ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, పురోగతికి చెందండి. ఇద్దరు కలిసి తెలుగు భాష అంతరించిపోతుందని యునెస్కో మనకి సూచన ఇచ్చింది, ఒక సందేశం ఇచ్చింది. ఆ భాష అంతరించిపోకుండా ఇటువంటి కళాకారులని, రచయితలని ప్రోత్సహించి ఆ భాషాభివృద్ధి కొరకు, సంస్కృతి అభివృద్ధి కొరకు, సంప్రదాయము దీన్ని ఇంకా ఇమ్మడించడానికి ప్రయత్నించండి. కానీ దీన్ని ఇంకా క్షుల్లకంగా చిన్న చూపు చూడడానికి మీరు ప్రయత్నించకండి. మీ శక్తి వంచన లేకుండా, మీ శక్తిని, చాలా తెలివితేటలు ఉన్నాయి తెలంగాణలో, చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటల్ని మంచిదానికి ఉపయోగించుకోండి. సర్దార్ పణిక్కర్ అనే ఒక గొప్ప హిస్టోరియన్ ఆయన చెప్పాడు, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ మాన్యుమెంట్ ఆఫ్ మిస్డైరెక్షన్. సరియైన మార్గంలో మీరు నడవండి అని తెలంగాణ ప్రజలకి, ప్రభుత్వానికి, అధికార వర్గానికి, కళాకారులకి నా సవినయ విన్నపం. మొత్తంగా చూసుకుంటే బాలసుబ్రహ్మణ్యం అందరివాడు. 14 భాషల్లో ఆయన గానం చేసినటువంటి వ్యక్తి, ఆయన పాటలు పాడినటువంటి వ్యక్తి. కళకు, కళాకారులకి ప్రాంతీయ భావం కానీ, మతాల భావం కానీ, లేకపోతే కులాల భావం లేదు. కానీ తెలంగాణ వాళ్ళు ఆలోచించాలి, ఆయన అందరివాడు. మీరు సంకుచిత భావంతో వ్యతిరేకిస్తే దాన్ని సహించేటువంటి ప్రసక్తి లేదు. దీనిపైన రేవంత్ రెడ్డి తప్పనిసరిగా స్పందించాలి. ముఖ్యమంత్రి హోదాలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద సద్దుమణిగి తప్పనిసరి ఈ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే రాళ్లతో కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.